ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలంగాణకు అన్యాయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నట్టు కూడా ఆయన వాపోవడం జరిగింది, ఫైర్ కావడం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పటికే ప్రైవేటు మిల్లులకు వడ్లంతా కూడా తరలి వెళ్తా ఉంది. రైతుల్ని ప్రైవేట్ మిల్లులు దోచుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చలనం లేదని కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలు చెప్తూ ఎక్కడికక్కడ కూడా మభ్యపెడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ అసెంబ్లీ నియమ నిబంధనలకు తిలోకాలిస్తూ కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేస్తున్నట్టు కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రైతు రుణమాఫీ విషయంలో ప్రధానంగా పచ్చి అబద్ధాలు చెప్పారు. మొదటగా 45,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 36,000 కోట్లు అన్నారు. తీరా అసెంబ్లీలో 20,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశాం, ఇక రుణమాఫీ పూర్తిగా అయిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన దాని పట్ల ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నేటి వరకు 70% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఎక్కడికక్కడ కార్యాలయాల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. కాళ్ళకు చెప్పులు అరిగేలాగా కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ రైతన్నలు తిరుగుతూ ఉన్నారు. ఎన్నికల్లో హామీలు చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదని కూడా ఆయన సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త చూద్దాం. సూర్యాపేట జిల్లా చివరి మండలం బీబీగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారుని ఒక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణించినటువంటి 3 వ్యక్తులు అక్కడికక్కడికి చనిపోయారు. మరొక 4కి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరందరిది కూడా తొర్రూరు మండలంగా పోలీసులు నిర్ధారించారు. ఒక శుభకార్యానికి వెళ్ళి వస్తుండగా బస్సును ఓవర్టేక్ చేయబోయి కారు ఒక్కసారిగా ఢీకొనడంతో కారు అంతా కూడా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణించినటువంటి 3 మృతదేహాలు కూడా ఎక్కడికక్కడ కూడా నుజ్జునుజ్జు కావడంతో ఆ ప్రాంతం అంతా కూడా బీదాహంగా మారింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 వ్యక్తులు అక్కడికక్కడికి చనిపోవడంతో తీవ్ర నిశ్చాచాలు అనుకున్నాయి. ఇక నల్గొండ జిల్లా వార్తలకు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చిట్యాలలో 2 గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి 2 యువకులు నుంచి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐస్ క్రీమ్ బండి పేరుతో పిల్లలకు ఆశ చూపిస్తూ ఐస్ క్రీమ్ పేరుతో అక్కడ గంజాయి విక్రయిస్తున్నట్టుగా కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిద్దరు గత కొంతకాలంగా చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్పల్లి ప్రాంతంలో ఐస్ క్రీమ్ అమ్ముతున్నటువంటిగా నటిస్తూ గంజాయి అమ్ముతూ విద్యార్థులకు నేర్పిస్తున్నట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. వీరిపైన పీడీ యాక్ట్ పెట్టి కేసు నమోదు చేశారు.